అమ్మా నమస్తే అమ్మ, మీ పేరు? కొల్లిందిరండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఉపాధి హామీ మేటుగా పనిచేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? కోనసీమ జిల్లా ఆత్రిపురం మండలం కట్టుంగ గ్రామం. ఏంటమ్మా మరి ఉపాధి హామీ పనులకు సంబంధించి మేట్గా పనిచేస్తానంటూ ఉన్నారు. 100 రోజులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 100 రోజులు ఉపాధి హామీ పనులు ఈరోజు కొనసాగుతున్నాయా, దొరుకుతున్నాయా? అసలు కొనసాగుతున్నాయండి, చాలా బాగా కొనసాగుతున్నాయి. అంటే వేతనం ఎలా ఉంటుందమ్మా? గత సంవత్సరం మీద ఈ సంవత్సరము 297 రూపాయలు 297 రూపాయలు వస్తున్నాయండి. గత సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా వస్తున్నాయండి, చాలా బాగుంది. గతంలో ఎంతంత వచ్చేవి మీకు అసలు? గతంలో 230 270 ఎలా వచ్చాయండి. ఇప్పుడు ఆ సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎక్కువ వేతనం వస్తుంది. ఏంటి అసలు మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు ఈరోజు. ఆయనే గ్రామీణ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎలా అనిపించిందమ్మా అసలు? ఈ రోజు అయితే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇన్ని సంవత్సరాల నుంచి 2005 సంవత్సరం జరిగిన ఈ యొక్క ఉపాధి హామీ పథకం మొదలుకొని ఇంతవరకు కూడా ఇటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఎప్పుడు ఎవరు కలిగించలేదు. ఈ రోజు ఈ విధంగా డిప్యూటీ యొక్క మంత్రి గారు చాలా సంతోషంగా మమ్మల్ని అందరినీ శ్రామికులుగా మమ్మల్ని అందరినీ కలిసి ఆత్మీయులుగా మమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వారికి మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని ఇటువంటి సంతోషాన్ని మాకు కల్పించినందుకు వారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ని తీసుకొచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావస్తూ ఉంది. ముఖ్యంగా మీ గ్రామంలో ప్రతి సంవత్సరం పెరుగుతున్నారా లేదంటే వాళ్ళే ఉంటున్నారు? ప్రతి సంవత్సరం పెరుగుతున్నారండి. పెరుగుతుంతో పాటు మేము మా గ్రామానికి చాలా పనులు చేయించుకుంటున్నాం. మరి సీసీ రోడ్లే కానీ, డ్రైన్లే కానీ, ఇంకా చాలా పంచాయతీకి సంబంధించిన చాలా శాఖలు కూడా మేము చాలా పనులు బాగా చేసుకుంటున్నాం. శ్రామికులు చాలా కష్టపడి ఈ శ్రమ వేతనం గురించి చాలామంది పనికొస్తూ ఎంతగానో కష్టపడుతున్నారు. తర్వాత వారు ఎంతగానో ప్రతి కూలీ కూడా చాలా సంతోషంగా మరి ఈ యొక్క ఉపాధి హామీ పనిలో చాలా సంతోషంగా ఆనందిస్తున్నారు. అంటే దాదాపు మీ గ్రామానికి సంబంధించి ఎంతమంది ఈ ఉపాధి హామీల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు? ఇంచుమించు 260 మంది, అంటే 305 కార్డుల వరకు పనిచేస్తున్నారండి. దాంట్లో వచ్చిన వేతనం మనుషులు 700 మంది వచ్చి పనిచేస్తున్నారు. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది అసలు? దాదాపు సంవత్సరంలో 100 రోజులు మీకు ఈ ఉపాధి హామీ పనులు కల్పించడం, ఆ సంఖ్యను కూడా ఇంకా పెంచుతానని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. ఏంటి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఇంకా మాకు కావాలని చాలామంది కొత్తగా మాకు కూడా పని కావాలని చాలామంది కల్పించమని అడుగుతున్నారు. వారే మా ఇంటికి ప్రియదర్శిని గారు వచ్చి మా ఇంటికి వచ్చి మీకు పనులు కల్పిస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా మాకు జాబ్ కార్డులు కావాలి, మేము కూడా పనికి వస్తామని ఎంతోమంది విద్యావేత్తలు కూడా వచ్చి ఈ పనిలో కూడా పాలు పొందుకుంటున్నారు. ఏంటమ్మా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు కావస్తూ ఉంది. మీ గ్రామాల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత? మార్పులు అయితే చాలా బాగున్నాయండి. వాటర్ సదుపాయం బాగుంటుంది. తర్వాత రోడ్డు సదుపాయం చాలా బాగుంది. చాలా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుందండి. మరి రోడ్లు ఏమన్నా వేసారమ్మా మీ గ్రామాల్లో? వేసారండి రోడ్లు. మా సీసీ రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు వేసారండి. ఓసీ కాలనీలో మాత్రం రోడ్లు వేశారు. అంటే స్థానికంగా మీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. సత్యానందం గారి పనితీరు చాలా మా యొక్క గ్రామాలకు వచ్చి మా విధాలుగా అన్ని విధాలుగా కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు, చూస్తున్నారండి.